ఒక్కసారి ఊహించండి, ఒక దేశంలో 8 అడుగుల అస్థిపంజరాలు, మరో దేశంలో 8 అడుగుల భారీ విగ్రహాలు. ఇవి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ రెండిటి వెనుక ఒక ప్రశ్న ఉంది. ఒకప్పుడు భూమిపై నిజంగా రాక్షస మనుషులు జీవించారా? ఇప్పటికీ చరిత్రకు అంతుచిక్కని 2 నిజమైన ప్రదేశాలు. అసలు అక్కడ ఏం జరిగింది? ముందు అమెరికాలో దాగి ఉన్న ఒక రహస్యాన్ని చూద్దాం. ఆ తర్వాత ఇటలీలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మరో మిస్టరీని తెలుసుకుందాం. 1911వ సంవత్సరం అమెరికాలోని నివేదా రాష్ట్రం లవ్లాక్ అనే ప్రాంతంలో 2 గని కార్మికులు ఎరువుగా ఉపయోగించే గబ్బిలాల విసర్జనం కోసం ఒక లోతైన గృహల్లోకి వెళ్లారు. కానీ ఆ చీకటి గృహల్లో వాళ్ళకు దొరికింది ఎరువు కాదు, కొన్ని వందల ఏళ్లుగా దాగి ఉన్న ఒక భయంకరమైన రహస్యం. ఆ గృహల లోపల వాళ్ళకి 40కి పైగా అస్థిపంజరాలు కనిపించాయి. అయితే అవి సామాన్యమైన మనుషులవి కావు. వాటి పొడవు అక్షరాల 7 నుండి 8 అడుగులు. ఈ వింతైన అస్థిపంజరాలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ అస్థిపంజరాలు మరో వింత ఏమిటంటే వాటి తల మీద ఎర్రటి జుట్టు ఉంది. ఆ ప్రాంతంలో వినిపించే స్థానిక తెగలకు భిన్నంగా ఈ వ్యక్తులు ఉండేవారు. కాలక్రమేణా వీటిలో చాలా ఎముకలు పోయినప్పటికీ కొన్ని స్కల్స్ మాత్రం ఒక స్థానిక మ్యూజియంలో దాచారు. కానీ దాదాపు 10 ఏళ్ల క్రితం ఆ స్కల్స్ ను అక్కడ నుండి తీసివేసి సాంప్రదాయబద్ధంగా పూడ్చిపెట్టారు. కేవలం ఎముకలే కాదు, ఆ గృహల్లో 1,00,000కు పైగా పురాతన వస్తువులు దొరికాయి. వాటిలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే భారీ పరిమాణంలో ఉన్న చెప్పులు. సుమారు 15 అంగుళాల పొడవున్న ఆ చెప్పులు అమెరికా షూ సైజ్ లెక్క ప్రకారం 29వ నెంబర్. అంటే వీటిని ధరించిన వ్యక్తి కనీసం 9 అడుగులు పొడవు ఉండాలి. అక్కడ దొరికిన బట్టలు కూడా రాక్షస రూపంలో ఉన్న మనుషులవే అనిపించేలా ఉన్నాయి. అసలు ఎవరు ఈ రాక్షసులు? దీనికి సమాధానం ఆ ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా వినిపిస్తున్న పాయిట్ అనే తెగ ప్రజల కథల్లో ఉంది. ఆ తెగకు చెందిన సారా వినుముక అనే మహిళ 1800లో రాసిన పుస్తకంలో ఒక యుద్ధం గురించి వివరించారు. ఆ పుస్తకం పేరు లైఫ్ అమాంగ్ ద ప్యూట్స్, దేర్ రాంగ్స్ అండ్ క్లైమ్స్. ఆమె ప్రకారం వారు పూర్వీకులు సాయిదుక అనే ఎర్రటి జుట్టు గల రాక్షసులతో యుద్ధం చేశారు. వినడానికి ఇది పురాణ కథలా ఉన్న ఆమె మాత్రం ఇది నిజంగా జరిగిన యుద్ధమని నొక్కి చెప్పారు. పాయిట్ ప్రజలు కథనం ప్రకారం ఈ రాక్షసులు పర్వతాల్లో నివసించేవారు మరియు వారు నరమాంస భక్షకులు. ఈ రాక్షసులు వేధింపులు భరించలేక పాయిట్ ప్రజలు వారితో 3 ఏళ్ల పాటు యుద్ధం చేశారు. చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రాక్షసులందరూ అదే లవ్లా గృహల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాయిట్ ప్రజలు ఆ గృహ ద్వారం దగ్గర కట్టెలు పెట్టి మంటలు వేయడంతో ఆ రాక్షసుల జాతి అంతమైపోయింది. ఈ కథ నిజమేనని చెప్పడానికి 1911లో ఒక బలమైన ఆధారం దొరికింది. గృహ ప్రవేశ ద్వారం వద్ద భారీగా కాలిన ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు, సారా వెనుముక హాప్కిన్స్ తన ఉపన్యాసాల సమయంలో ఆ రాక్షసులు జుట్టుతో కట్టిన ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించేవారు. అంటే ఆ కథ వెనుక నిజం ఉండే అవకాశం ఉందా? కేవలం లవ్ లాక్ గృహే కాదు, 1904లో 11 అడుగుల అస్థిపంజరం, ఇంకా 1931లో 8.5 అడుగుల అస్థిపంజరం దొరికినట్టు రికార్డులు ఉన్నాయి. పాయిట్ ప్రజలు దీనిని తమ చరిత్రలో భాగంగా నమ్ముతారు. కొందరు వీటిని కేవలం కథలుగా కొట్టి పారేసిన అక్కడ దొరికిన ఆ సాధారణ వస్తువులు మరియు అస్థిపంజరాలు మాత్రం ఒకప్పుడు అక్కడ ఒక భారీ మానవ జాతి నివసించిందనే వాదనకు బలాన్నిస్తున్నాయి. చరిత్ర గర్భంలో ఇలాంటి రహస్యాలు ఇంకెన్నో దాగి ఉన్నాయి. మరి మీరు ఏమనుకుంటున్నారు? కానీ ఈ కథను పూర్తిగా నిజమని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ లేవు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని మరో దేశంలో కూడా ఇలాంటి రహస్యమే బయటపడింది. 1974లో ఇటలీలోని సర్దేనియా ద్వీపంలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలికి ఒక భారీ రాయి తగిలింది. అది మామూలు రాయి అనుకుని తీసి చూస్తే ఆ రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బురద విదిలించి చూస్తే నిగనిగలాడే నల్లని కళ్ళుతో ఒబ్సిడియన్ ఐస్ తో చూస్తున్న ఒక భారీ విగ్రహం తల బయటపడింది. అది ఒక సాధారణ విగ్రహం కాదు, ప్రపంచ పురావస్తు చరిత్రలోనే ఒక అద్భుతమైన రహస్యానికి ఆరంభం. ఆ విగ్రహాలే గెయింట్ ఆఫ్ మోంటీ పర్మా. ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన పురావస్తు శాస్త్రవేత్తలకు 5,000కు పైగా విగ్రహాల మొక్కలు దొరికాయి. వీటిని కలిపి చూస్తే సుమారు 8 అడుగులు ఎత్తు, 1 టన్ను బరువు ఉన్న భారీ విగ్రహాలు తయారయ్యాయి. ఈ విగ్రహాల్లో ఆర్చర్స్, వారియర్స్ మరియు బాక్సర్స్ ఉన్నారని చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ కాలంలో మనిషి రూపంలో ఎంతటి స్పష్టతో ఎంత భారీ పరిమాణంలో చెక్కిన విగ్రహాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిని దాదాపు 400 ఏళ్ల క్రితం న్యూరాజిక్ అనే ఒక రహస్యమైన తెగ ప్రజలు చెక్కారని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరికి అప్పట్లో చదువు లేనప్పటికీ ఇంతటి అద్భుతమైన విగ్రహాలను ఎలా తయారు చేస్తున్నారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. కానీ ఈ విగ్రహాలను 8 అడుగులు ఎత్తులోనే ఎందుకు చెక్కారు? కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇవి కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, ఒకప్పుడు అక్కడ నిజంగా నివసించిన ఒక రాక్షస
జాతికి ప్రతిరూపాలు. పురాతన గ్రీక్ చరిత్రకారుడు డయోడ్రస్ తన రచనలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని రాశారు. మహావీరుడు హెర్క్యులస్ కుమారులు ఒక రాక్షస జాతి స్త్రీలతో కలిసి ఒక కొత్త జాతిని సృష్టించారని, వారే సర్దీనియలు. వాళ్ళే ఈ భారీ కట్టడాలను నిర్మించారని. అయితే ఇది కేవలం కథేనా, లేక నిజంగానే అక్కడ రాక్షసులు ఉండేవారా? ఈ ద్వీపంలో గెయిన్స్ టోంబ్స్ అని పిలువబడే వింతైన సమాధులు ఉన్నాయి. భారీ శిలలతో కట్టిన ఈ సమాధులకు కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో నుంచి శవాలను లోపలికి పంపేవారట. స్థానిక కథల ప్రకారం ఇవి రాక్షసుల కోసం నిర్మించిన సమాధులు. 1901వ సంవత్సరంలో ఉత్తర సర్దేనియాలో 9 అడుగులు పొడవున్న 4 అస్థిపంజరాలు దొరికాయనే రికార్డులు ఉన్నాయి. ఇటీవల టోర్లాబా అనే ప్రాంతంలో కూడా మరో 3 భారీ అస్థిపంజరాలు బయటపడ్డాయి. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. బయటపడిన ఆ భారీ అస్థిపంజరాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అవి రహస్యంగా మాయమైపోయాయి. అసలు చరిత్రను ప్రపంచానికి తెలియకుండా ఎవరైనా తొక్కు పెడుతున్నారా? అసలు ఒక భారీ మనుషుల జాతి ఈ ద్వీపంలో జీవించిందనే నిజాన్ని ఎవరైనా దాస్తున్నారా? సర్దీనియాలోని ఈ భారీ విగ్రహాలు మరియు సమాధులు ఇప్పటికీ ఒక పరిష్కారం లేని చిక్కుముడిగానే మిగిలిపోయాయి. పురాణాలు చూస్తే రాక్షసులు నిజంగానే అక్కడ ఉన్నారా, లేక న్యూరాజిక్ ప్రజలు తమ పూర్వీకులను గౌరవించడానికి ఇలాంటి విగ్రహాలను చెక్కారా? కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ విగ్రహాల నిశ్శబ్దమైన కళ్ళు వెనుక ఏదో ఒక రహస్యం మాత్రం ఖచ్చితంగా దాగి ఉంది. ఈ రోజు వరకు శాస్త్రవేత్తలు నిజమైన ఆధారాలతో రాక్షస మనుషులు ఉన్నారని నిర్ధారించలేదు. కానీ ప్రపంచంలోని ఎన్నో పురాణాలు, కొన్ని పురావస్తు ఆవిష్కరణలు, మరికొన్ని పరిష్కారం కాని ప్రశ్నలు ఈ మిస్టరీని ఇంకా సజీవంగానే ఉంచుతున్నాయి. అయితే మీ అభిప్రాయం ఏమిటి? ఒకప్పుడు నిజంగానే రాక్షసుల మనుషులు భూమిపై జీవించారా, లేక ఇవన్నీ కేవలం పురాణ కథలేనా? మీ ఆలోచనను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన డాక్యుమెంటరీలు, రహస్య నిజ జీవిత కథలు చూడాలి అంటే ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.